హలో నేను హలో నేను మా చిన్ననాటి ఫ్రెండ్ దగ్గరికి పోయినానే నేను మొన్న. మా చిన్ననాటి ఫ్రెండ్ దగ్గరికి పోయినాను మొన్న. వాళ్ళు మల్లేశ్వరంలో ఉంటారే పాపము. చూడే పాపము వాళ్ళ భర్తే పాపము నా భార్య మెంటల్ది అని చెప్పినాడంట. చూడే భర్త కాదే పాపము ఏమీ తెలియని వయసులో నమ్మి పెళ్లి చేసుకొని ఏమీ తెలియని వయసులో నమ్మి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత భర్త అది పిచ్చిదే కానీ మెంటల్దే కానీ అట్లా పరాయి వాళ్ళకి చెప్తే రేపు పొద్దున్నే అది బాగుంటుందా చెప్పండి. పాపము నా ఫ్రెండ్ ఎంత బాధపడిందో పాపము. చూడే మా ఆయన ఇలా చెప్పాడు అందరికీ అని నాకు చాలా బాధేసింది పాపం. అట్లా చెప్పచ్చు నా పాపము. ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకొని వచ్చి భార్య మీద అలా చెప్పచ్చా పాపము. చాలా ఏడ్చింది, బాధపడింది. ఎంత ఇంటెలిజెంట్ తెలుసా పిల్ల. చిన్నప్పటి నుంచి నేను చూశాను వసంత. చిన్నప్పటి నుంచి నేను చూశానే ఎంత మంచిది తెలుసా. అలా చెప్తే ఏమొస్తుంది పాపము. వాళ్ళ భర్తకు కానీ ఏమొస్తుంది అట్లా భార్య మీద లేనిపోని నిందలేసి నెగిటివ్గా చెప్పి ప్రచారం చేస్తే ఇంకా ఒక అమ్మలక్కలు అంతా కలిసి చేస్తే ఏమొస్తుంది. నిందేస్తే ఏమొస్తుంది. నింద వేసి చెప్తే ఏమొస్తుంది. భార్య పిచ్చిదైనా కూడా పాజిటివ్గా చెప్పాలి కానీ అందరికీ నెగిటివ్గా చెప్తే ఏమొస్తుంది వాళ్ళకి పాపము. అమ్మాయి కూడా రేపు పొద్దున్నే వాళ్ళ పిల్లలకు పెళ్ళే పరిస్థితి వస్తే అప్పుడు ఏమనుకుంటారు చెప్పు. ఏం మాట్లాడినా అలానే అనుకుంటారు కదా జనాలు, కాకులు. ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఓ అవునా అట్లా జనాలు ఒకటి చెప్తే 4 అర్థాలు చేసుకుంటారు కదా. చెప్పకూడదు కదా మనము. మన ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే ఏముంటుంది. భర్త అట్లా చెప్తే అది కారణం ఏమనేది నాకు అర్థం కాలేదు అసలు. చంపేయలేకపోయినావా నీ భర్తని. అలా చెప్పిన తర్వాత వాడెట్లా భర్త అవుతాడే నీకు. చంపేయలేకపోయినావా నువ్వు, చంపలేకపోయినావా అవన్నీ. అలాంటి భర్త నీకెందుకు అని అడిగినా నేను. ఎందుకు ఒంటరిగా బతికేది మేలు కదా. అలాంటి భర్తతో ఉండేదానికన్నా ఒంటరిగా బతికేది మేలు కదే. అంత నీ మీద నెగిటివ్గా అంత ప్రచారం చేసిన తర్వాత అలాంటి భర్త నీకెందుకే. నీకు ఒంటరిగా జాబ్ చేసుకో, ఏమన్నా పని చేసుకొని బతుకో అంతే. అలాంటి వాళ్ళు ఎందుకు అంత ప్రచారం చేసిన తర్వాత ఆ పాపము ఇంట్లో పనంతా చేసుకొని అంత బాగా పర్ఫెక్ట్గా ఉండే మనిషిని అట్లా చెప్పి ప్రచారం చేస్తే దానికి గొప్పతనం ఏమి. ఎందుకు నేనే బాగా గొప్ప అనుకోవాలా, నా భార్య సర్లేదు అని అందరూ అనుకోవాలా అని ఫీలింగ్ ఏమనేది అర్థం కాలేదు పాపం. నాకైతే ఏం అర్థం కాలేదు పాపం. ఏడ్చింది ఆ పిల్ల పాపం. ఇట్లా మగవాళ్ళు ఉండేదానికే ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఇలా ఉందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇలాంటి మగవాళ్ళు